సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్లో ఉచిత చేపపిల్లల పంపిణీలో చేతివాటం చూపిస్తున్న కాంట్రాక్టర్లు అధికారులు పట్టించుకునే ప్రభుత్వం ముదిరాజ్ మత్స్యకారుల భవిష్యత్తును చిన్నభిన్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కనిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆయనతో పాటు మత్స్యకారులు ఉన్నారు. రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి. అయ్యా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి గుజరాత్ మత్స్యకారులను ధనవంతులు చేస్తా వాళ్ళని ఆదుకుంటా వాళ్ళని బీసీ ఈ నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేపపిల్లల పంపిణీ చూస్తూ ఉంటే ముదిరాజ్ మత్స్యకారులను నిండ ముంచాలని చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇవాళ అన్నపూర్ణ సాగర్ లో మరి చేపపిల్లల్ని రాత్రి తీసుకొచ్చి కాంట్రాక్టర్లు మరి 5 లక్షలు వేయాల్సినటువంటి చేపపిల్లలు 1,70,000 పోస్తే మరి అక్కడ అధికారులు మరి చూస్తూ ఊరుకున్నారు తప్పితే మరి చేసింది ఏమీ లేదు. ఇది గమనించినటువంటి ఇది పసిగట్టినటువంటి మా ముదిరాజ్ మత్స్యకారులు మరి అక్కడ ఓ టీవీ విలేకరు తీసుకెళ్లి మరి నిజా నిర్ధారణ చేస్తే నిజమని తేలింది. అక్కడ చీకటి కుంభకోణం బయటపడ్డది. ఇదంతా ఈ ప్రభుత్వం తెలిసి కూడా ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉంది. మరి పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఇవాళ చేపపిల్లల పంపిణీలో ఇంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. 100% ఇవ్వాల్సినటువంటి చేపపిల్లలు ఇవాళ నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నడో 5వ నెల 6వ నెలలో ఇవ్వాల్సినటువంటి చేపపిల్లలు ఇవాళ డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ కూడా 12వ నెల వరకు కూడా నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి చేపపిల్లలు నాణ్యత లేవు. మరి గతంలో కూడా మేము చెప్పినాము మరి ఏవైతే సబ్సిడీ చేపపిల్లల డబ్బులు ఉన్నాయో నేరుగా సొసైటీలకు ఆ డబ్బుల్ని మరి వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు నాణ్యమైన చేపపిల్లలు తెచ్చుకుంటారని చెప్పి మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి హరీశ్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ముదిరాలను దృష్టిలో పెట్టుకొని ముదిరాజ్ మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మరి 4,000 సొసైటీలు ముదిరాలకే ఉంటాయి. 4,500 సొసైటీలు మొత్తం తెలంగాణలో ఉంటే 4,000 సొసైటీలు ముదిరాలకే ఉంటాయి. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఆర్థికంగా మరి వీళ్ళని బలపరచాలనే ఉద్దేశంతో 100% చేపపిల్లలు తీసుకొచ్చి సబ్సిడీ కింద మరి సరిపడేటటువంటి చేపపిల్లల్ని చెరువుకి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్ని చేపపిల్లల్ని పోసి మరి చేపపిల్లల్ని పెంచుకొని మరి మార్కెట్లను పెంచి మార్కెట్లో నాణ్యమైనటువంటి మంచి ధర వచ్చే విధంగా మరి మంచి చేపలు ఇచ్చి మరి ఆ రకంగా ఆదుకున్నాడు. అదేవిధంగా మరి మత్స్యకారులకు మరి వేటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి సైకిల్ మోటార్లు ఇచ్చిండు. మరి అదే పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆడవాళ్లకు మహిళలకు మరి వాళ్ళకి ఏం చేసినారంటే క్యాంటీన్లు ఇచ్చి అంటే మొబైల్ క్యాంటీన్లు ఇచ్చి వాహనాలు ఇచ్చి మరి పొద్దున్నేమో టిఫిన్లు అమ్ముకోవాలి, సాయంత్రం ఏమో మరి చేపలకు సంబంధించినటువంటి మరి ఫుడ్ ఏదైతే ఉందో చేపల ఫ్రై కావచ్చు, చేపల రోస్ట్ కావచ్చు, చేపల పులుసు కావచ్చు వాటిని అమ్ముకునే విధంగా మరి వాళ్ళకు ఆ మొబైల్ క్యాంటీన్లు ఇచ్చి మరి ఆడవాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ అని చెప్తా ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి మరి తెడ్డు చూపించి ఇవాళ నిండా ముంచాలని చూస్తా ఉన్నాడు. ఇది నీకు సరైనది కాదు. అతి త్వరలోనే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. జై గుజరాత్.